ఈరోజు వాక్య ధ్యానాంశము 44 కీర్తన. దావీదు గారు రాసింది కాదు, కోరహ కుమార్ రాసినటువంటి కీర్తన ఇది. 44 కీర్తన మొదటి వచనం చదువుదాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నామో, మా పితరులు దానిని మాకు వివరించిరి. ఆయన అంటున్నాడు, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము ఎలా విన్నారట? చెప్పాలి, ఎలా విన్నారు? చెవులారా వినిది, చెవులారా విన్నారట. దేవుని గురించినటువంటి సంగతులు, దేవుని గురించినటువంటి వాక్యము, దేవుని గురించినటువంటి మాటలు ఎలా వినాలి? చెవులారా విన్నారట. వారైతే చెవులారా విన్నారు. బైబిల్ గ్రంథంలో రకరకాల చెవులను గురించి మనం చూస్తాం. అదేంటి బ్రదర్, చెవులలో కూడా రకాలు ఉన్నాయా? చెవులలో రకాలు ఉన్నాయా? ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో రకరకాల చెవులను గురించి మనం చూస్తాం. ఏ చెవులను మనము విశ్వాసులుగా కలిగి ఉండకూడదు, ఏ చెవులను మన విశ్వాసులుగా, ఎటువంటి చెవులను మనము కలిగి ఉండాలి అన్నటువంటిది కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి మరలా ఈ మాటలోనికి వస్తాను. ఏంటి ఆ రకాలైనటువంటి చెవులు? రకరకాల చెవులు ఉన్నాయన్నారు కదా. ఏంటి ఆ రకాలు అన్నప్పుడు మొట్టమొదటి రకమైనటువంటి చెవి అపోస్తుల కార్యంలో కనిపిస్తుంది. అపోస్తుల కార్యములకు వెళ్దాం. అపోస్తుల కార్యములో 7వ అధ్యాయము 51వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములో 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా. ఎవరట? హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా. ఏ చెవులు ఇవి? వాక్యమునకు లోబడిని చెవులు ఇవి. ఏం చెవులట? లోబడిని చెవులు. మొట్టమొదటి రకం మనం చూస్తున్నాం, లోబడిని చెవులు ఉన్నాయట. ఈ లోబడే చెవులు అంటే ఏమిటి? దేవుని మాటలు వినడానికి అస్సలు ఇష్టపడవు. దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు ఆలకించడానికి ఏ మాత్రం ఇష్టం కలిగి ఉండవు. వింటే ఎక్కడ నాకు విశ్వాసం వచ్చేస్తుందో, వింటే నా బ్రతుకు ఎక్కడ మారిపోతుందో అన్న టెన్షన్ ఉంటుందేమో వీళ్ళలో, నాకు తెలియదు. లోబడనల్లని చెవులో దేవుని వాక్యానికి ఏ మాత్రము లోబడవు, దేవుని వాక్యాన్ని వినాలని ఏ మాత్రం ఇష్టం కలిగి ఉండవు. ఇంగ్లీష్ బైబిల్ ఈ మాట అన్సర్కంసైజ్డ్ ఇయర్స్ అని రాయబడింది. అవిశ్వాసముతో ఉన్నటువంటి చెవులో. ఏంటి? ఇటువంటి చెవులను మనం కలిగి ఉంటే, ఇటువంటి చెవులను కానీ మన బిడ్డలకు మనము కలిగి ఉన్నట్లు, బిడ్డలకు కానీ చూసినట్లయితే మనం ఏం చేయాలి? ఇటువంటి చెవులు కలిగిన వారు ఏమవుతారట? అక్కడే రాయబడి ఉంది, ముష్కరులారా అన్నాడు. ఏమన్నాడు? ముష్కరులారా అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఈ మాట ఏమని రాయబడి ఉందంటే స్టిఫ్డ్ నెక్ అన్నాడు. స్టిఫ్ నెక్ అని రాయబడింది. అంటే అర్థం ఏమిటంటే స్టబ్బోర్న్. ఇటువంటి చెవులు కలిగినటువంటి వారు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడనటువంటి వారు ఏమవుతారు అంటే స్టబ్బోర్న్. మన భాషలో చెప్పాలంటే మూర్ఖులైతారు. మూర్ఖులు అంటే ఏంటి? నేను చెప్పిందే కరెక్ట్. వారు ఎటువంటి మాటలు వినిపించుకునే రకము కాదు. వీరి గురించి ఒక సామెత ఉంది. వీరు ఎలా ఉంటారంటే, వీరి గురించి ఒక మాటలో చెప్పాలంటే, మన పాత సామెత చెప్పాలంటే, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. ఎందుకు? ఈ స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దేవుని మాటలకు లోపడని చెవులు కలిగి ఉన్న వారు ఇటువంటి స్వభావాన్ని సంపాదించుకుంటారు. మన బిడ్డలను ఎలా పెంచాలి అంటే, దేవుని వాక్యానికి లోబడే వారినిగా పెంచాలి. మనం ఎటువంటి చెవులను కలిగి ఉండాలి అంటే, దేవుని వాక్యానికి లోబడే చెవులను కలిగి ఉండాలి. లోబడకపోతే ఏమైపోతాం? మూర్ఖులం అయిపోతాం. రెండో చెవి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి రకమైన చెవి ఏంటి? లోబడని చెవి. రెండో చెవి మనకు బాగా తెలిసిన చెవి, తిమోతికి రాసిన 2వ పత్రిక. మనకు బాగా తెలిసిన చెవి అంటే నా చెవి అనుకోకండి. 2వ తిమోతికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని చాలు. ఎటువంటి చెవులు? ఈ చెవులు ఏం చెవులు అంటే? చెవులు దురద చెవులు అన్నాడు. మొదటిది చెవి లోబడే చెవి, రెండో చెవి దురద చెవి. దురద చెవి అంటే ఏంటి?
మాకు ఏది ఇష్టమో అది చెప్తే వింటాం. నాకేది ఇష్టమో అది చెబితేనే వింటాం. నీ ఇష్టం వచ్చింది లేకపోతే దేవుడి ఇష్టం వచ్చింది చెప్పాలంటే నేను విన్నాం. ఇది ప్రవచనం. పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పిన ప్రవచనం, నేటి సంఘాన్ని గురించి చెప్పిన ప్రవచనం. నేటి సంఘం వెళుతున్నటువంటి పరిస్థితి ఇదే. నేటి సంఘంలో చాలా మంది విశ్వాసులు వెళుతున్నటువంటి పరిస్థితి ఇదే. పాస్టర్ గారు నిలబడి, అమ్మా నీకు కార్లు వచ్చేస్తాయి, బ్రదర్ నీకు బంగ్లాలు వచ్చేస్తాయి, నీకు బంగారు వచ్చేస్తుంది, నీకు డబ్బు వచ్చేస్తుంది అని వాగ్దానాలు నెరవేర్పులు చెప్తే చక్కగా వింటారు. ఎందుకు? అది వినాలని ఆశతో వచ్చారు కాబట్టి. ఎప్పుడైతే పాస్టర్ గారు నీ బ్రతుకు మార్చుకో అని చెప్పాడు అనుకో, ఈయన చర్చి మార్చేస్తాడు. బ్రతుకు మార్చుకో అంటే చర్చి మార్చేస్తారు. ఎందుకు? దురద చెవులో ఆయనకి ఏది ఇష్టమో వారికి ఏది ఇష్టమో అది చెబితే వింటారు, మిగతావి చెప్తే వినరు. భక్తుడు అంటున్నాడు, దురద చెవులు కలిగిన వారి గురించి మాట్లాడుతూ ఏం కోల్పోతారు? దురద చెవులు ఉంటే, ఇటువంటి హృదయం మనకు ఉన్నట్లయితే, ఇటువంటి చెవులు మనం కలిగి ఉన్నట్లయితే మనం కోల్పోయేది ఏంటంటే హితబోధను కోల్పోతాం. ఆయన అన్నాడు, ఏమంటున్నాడు ఆయన మాటలో? వారు ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఏం కోల్పోతాం? హితబోధ, మంచి బోధ. దేవుడు ఏదైతే నీ ఎడల చిత్తాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు నీతో ఏదైతే మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాడో, దేవుడు నీతో ఏదైతే బోధించాలని ఆశపడుచు ఉన్నాడో, ఆ దేవుని చిత్తాన్ని నువ్వు కోల్పోతావు. ఆ దేవుని చిత్తంలో నువ్వు నీ కుటుంబము ఉండకుండా దూరముగా వెళ్ళిపోతారు. దురద చెవులు ఉంటే ఏమవుతుందంటే దేవుని చిత్తానికి బయట బ్రతుకుతూ ఉంటాం. యేసు క్రీస్తులో ఉండం, లోకంలో ఉంటాం. దురద చెవులు ఉంటే దేవుని చిత్తంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయే వాడివిగా ఉంటావు. మొదటిగా లోబడి చెవులు అవి ఉండకూడదు. రెండోది దురద చెవులు, ఇది ఉండకూడదు. మూడో రకం చెవులు. ఏంటివి చెవులు? మత్తయి సువార్త 13:15 యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట. మత్తయి సువార్త 13:15. మత్తయి సువార్త 13:15. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. ఏ చెవులివి? మందమైన చెవులు. ఏం చెవులివి? మందమైన చెవులు. ఇవి ఎలా ఉంటాయంటే, ఇలాంటి వాళ్ళకి ఒకసారి చెప్తే బుర్రకెక్కదు. మరలా చెబుతూ ఉండాలి. కొంతమంది ఏమంటారంటే, వీడికి చెప్పడం కన్నా చేసుకోవడం మేలయ్యా అంటారు. అంటారు. ఏం చెవులివి? మందమైనటువంటి చెవులు. అంత ఈజీగా దేవుని వాక్యానికి లోబడరు, అంత ఈజీగా దేవుని వాక్యాన్ని గ్రహించరు. యేసుక్రీస్తు ఇటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా మీరు మందమైన చెవులు కలిగినటువంటి వారు. మందమైన చెవులు ఉంటే ఏమవుతుందంటే స్వస్థత పొందకుండానట్లు అన్నాడు. ఏం కోల్పోతాము? స్వస్థతను కోల్పోతాం. స్వస్థత అనగా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. కుటుంబాల్లో మనం మందమైన చెవులు కలిగి ఉన్నప్పుడు దేవుని మాటలు వినకుండా దూరముగా జరిగిపోతాం. దేవుని మాటలను వినకపోయినప్పుడు మనం ఏమి కోల్పోతామంటే, మొదటిగా దేవుని కృపను కోల్పోతాం, రెండోదిగా దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదాలను కోల్పోతాం. 3 రకాల చెవులు చెప్పా. మొదటి రకము లోపడని చెవులు, రెండో రకము దురద చెవులు, మూడోది మందమైన చెవులు. ఒకవేళ ఇటువంటి చెవులు మనము కలిగి ఉన్నప్పుడు మనం మార్చుకోవాలంటే ఏం చేయాలి అంటే చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయానికి వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనం. ఒక చెవిటి వాడు యేసు క్రీస్తు ఎద్దుకు వచ్చాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనం నుంచి చదువుదాం. సమూహములలో నుండి ఆయన వాడిని ఏకాంతమునకు పట్టుకుని పోయి వాని చెవులలో ఆయన తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూపు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పిన ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. మనము ఈ లోబడని చెవులను, దురద చెవులను, మందమైన చెవులను మార్చుకోవాలి అంటే స్వస్థపరిచే యేసుక్రీస్తు ఎద్దుకు రావాలి. యేసుక్రీస్తు ఎద్దుకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యొద్ద మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన చెవులను ఏం చేస్తాడు అంటే తెరవజేస్తాడు.
ప్రేమతో మన చెవులను తెరుస్తాడో అప్పుడు ఆయన మాటలను వింటాం. యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఆయన చెవులను తెరిచి ఆత్మీయమైనటువంటి సంగతులు వినేవారినిగా మనం చేస్తాడు. ఆయన చెవులను ముట్టి చెవులను తెరిచి ఏ విధంగా మనల్ని చేస్తాడు అంటే మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 11:15 చదువుతాం. మనందరికీ బాగా తెలిసినటువంటి మాట, చాలా సార్లు బైబిల్లో ఉన్నటువంటి మాట. మత్తయి సువార్త 11:15 11:15 వినుటకు చెవులు కలిగిన వాడు విన్నారా? ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పినప్పుడు ఉపమానం అయిపోయిన తర్వాత చివరిలో ఆయన చెప్పే మాట ఏంటి అంటే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. చెవులు అందరికీ ఉంటాయి ఉండవా? చెవులు అందరికీ ఉంటాయి, అందరికి వినిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ యేసుక్రీస్తు ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే, వినుటకు చెవులు కలిగినటువంటి వాడు అంటే అర్థం ఏమిటంటే, నా మాటలు విని వాటిని గ్రహించి వాటి చొప్పున చేయవాడికి ఆ మాటలు. దేవుని మాటలు ఎవరికి? వినగలిగిన చెవులు అంటే అర్థం ఏమిటి? వినగలిగిన చెవులు అంటే ఏమిటంటే, దేవుని మాటలు ఆలకించి వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారం నడుచుకునే చెవులవి వినగలిగినటువంటి చెవులు. ప్రకటన గ్రంథం అంతా ఈ చెవుల గురించి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం చాలా చోట్ల ఈ చెవుల గురించి మనం చదువుతాం. ఇదే మాట, వినగలిగినటువంటి చెవులు ఉన్నవాడు వినుగాక. ఆత్మ చెప్పుతున్న సంగతులు వినుగాక. చాలా చోట్ల ఈ మాట చదువుతాం. మొదటిది, లోబడే చెవులు మనకు ఉండకూడదు, దురద చెవులు మనకు ఉండకూడదు. మూడోది, మందమైన చెవులు మనకు ఉండదు. ఏ చెవులు ఉండాలంటే వినగలిగిన చెవులు ఉండాలి. ఏ చెవులు ఉండాలమ్మా? వినగలిగిన చెవులు ఉండాలి. కోరహు కుమారులు కీర్తన రాశారు. కీర్తన రాస్తూ వారు అంటున్నారు, అయ్యా నీ సంగతులు, నువ్వు చేసిన కార్యాల్లో మాకు వివరించారు. ఆ వివరించినప్పుడు నీ గురించిన సంగతులు మేము ఎలా విన్నామని చెప్పారు? మా చెవులారా విన్నామన్నాడు. ఎలా విన్నారు వాళ్ళు? చెవులారా విన్నారు. ఏ చెవులు? ఈ చెవులు వినగలిగిన చెవులు. ఇవి వినగలిగినటువంటి చెవులో నువ్వు దేవుని మాటలు వింటున్నప్పుడు ఎటువంటి చెవులు కలిగి వినాలి అంటే, వినగలిగిన చెవులు కలిగి, ఇదిగో కోరహు కుమారుల లాగా చెవులారా వినుట నేర్చుకోవాలి. చెవులారా వినడం. ఏంటి చెవులారా వినడం? చెవులారా వినడం అంటే అర్థం ఏమిటి? ఒక్కొక్క అంశాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నిస్తాను. దానికి ముందు చెవులారా వినడం అంటే అర్థం ఏమిటి? మనల్ని ఎవరైనా ఫంక్షన్ పిలిచారు, అనుకుందాం. ఫంక్షన్కి వెళ్ళి మనకి ఇచ్చిన రూమ్లో కూర్చొని ఉంటే పక్క రూమ్లో నుంచి సౌండ్లు వచ్చాయి. ఏంటబ్బా అంటే మన గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తాం? చెవులు నిక్కబుడుచుకొని ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి. మాట్లాడుకుంటుంటే విన్న స్టార్ట్ చేస్తాం. ఆ పక్క నుండి వాళ్ళు దూర బంధువులు, చుట్టాలో మనసుకు కష్టపడి బాధపడే మాట మాట్లాడేస్తానే ఇంకా అయిపోయి. నీకు నాకు ఈ రోజు నుంచి కటీఫ్. నేను నీతో మాట్లాడను, నువ్వు మా ఇంటికి రావద్దు, నేను మీ ఇంటికి రాను. అయిపోయింది. రోజులు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి, ఎన్ని ఫంక్షన్లు అయినా జరిగినాయి, మాట్లాడుకోం. ఎవరైనా పెద్ద మనిషి వచ్చి మధ్యలో కూర్చొని, బాబు మీరు రక్త సంబంధికులు, ఇలా ఉండకూడదు, ఇలా ఒకరికొకరు ఇలా గొడవ పడకూడదు, మీరు మాట్లాడుకోవాలంటే మనం ఏమంటాం? లేదు ఆయన నన్ను బాధపట్టేలాగా ఇదిగో వారి మాటలు అన్నారు అంటే అవతల వ్యక్తి ఏమంటాడు? అయ్యో నేనెప్పుడన్నాను బ్రదర్, నేనెప్పుడన్నానమ్మా అంటాడు. అంతనే మన ఆన్సర్ ఏంటి? ఇప్పుడు చెప్పాలి అందరూ. ఏం చెప్తాం ఆన్సరు? అంకుల్ ఆయన అన్నాడు, నేను నా చెవులారా. ఎలా విన్నావు? ఎప్పుడన్నా వాక్యం విన్నారమ్మా? ఇలాగా ఎప్పుడైనా వాక్యం విన్నారా? చెవులారా విన్నారు బ్రదర్, నా చెవులారా నేను విన్నాను అంకుల్. వారు ఆ మాట అన్నారు, నాకు బాధ కలిగింది, నేను నా చెవులారా విన్నాను. ఏంటి నా చెవులారా విన్నానంటే అర్థం ఏమిటంటే మొదటి అర్థం నా చెవులారా విన్నాను. చెవులారా వినడం అంటే అర్థం ఏమిటంటే మొట్టమొదటిగా స్పష్టముగా వినడం. లోపలికి వెళ్తానే బాగా వేడిగా ఉంది, ఎండాకాలం కదా, బాగా వేడిగా ఉంది, ఫ్యాన్ టాప్ లో పెడతాం. ఎప్పుడైతే ఆ పక్క నుంచి మన గురించి సౌండ్ వచ్చిందో, ఫ్యాను చెమట గారిపోతున్నా పర్లేదు, ఫ్యాన్ తగ్గిస్తాం, టీవీ ఆఫ్ చేస్తాం. ఇంపార్టెంట్ కాల్ వచ్చినా ఫోన్ పక్కన పెడతాం. ఎందుకు? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని వినాలి. టెన్షన్, ఉత్సుకత.
ఏం మాట్లాడుకుంటారో వినాలి. పిల్లలు అరుస్తుంటే హే సైలెంట్ సైలెంట్. ఎక్కడ లేని ఏకాగ్రత తెచ్చుకుంటాం. శరీరము మనసు ఒకే చోట పెట్టుకొని పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఏం మాట్లాడుకుంటారో అని చెప్పి వింటాం, స్పష్టంగా వింటాం. చెవులారా వినడం అంటే అర్థం ఏమిటంటే స్పష్టముగా వినడం. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 10:27 యోహాను సువార్త 10:27 చదవండి. యోహాను సువార్త 10:27 చదవండి. నా గొర్రెల్లో నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదునో, అవి నన్ను వెంబడించును. నా గొర్రెల్లో నా స్వరము వినును అంటున్నాడు యేసుక్రీస్తు. ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. నువ్వు స్పష్టంగా వింటూ ఉన్నావా? ఏకాగ్రతతో వింటూ ఉన్నావా? ఏ విధంగా అయితే నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అన్ని మర్చిపోయే దాని మీదే ఏకాగ్రత మనసంతా నిలిపి ఏ విధంగా వింటున్నావో, స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అంతే స్పష్టంగా నువ్వు వింటూ ఉన్నావా? కోరహు కుమారులు మాట్లాడుతున్నారు. అయ్యా నీ మాటలు మేము చెవులారా విన్నామయ్యా, చెవులారా విన్నాం. చెవులారా వినడం అంటే స్పష్టముగా వినడం. దేవుడు మాట్లాడే దేవుడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు వాక్యం చదివినప్పుడు నీతో మాట్లాడతాడు. దాన్ని ధ్యానించినప్పుడు నీతో మాట్లాడతాడు. ఆదివారపు ఆరాధనలో నీతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడితే వినగలిగినటువంటి చెవులను నువ్వు కలిగి ఉన్నావా? స్పష్టంగా నీకు వినబడుతూ ఉందా? స్పష్టంగా వినగలుగుతూ ఉన్నావా? చెవులారా వినడం అంటే మొట్టమొదటి అర్థం ఏంటి? స్పష్టంగా వినడం. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. చెవులారా వినడం అంటే అర్థం ఏమిటంటే స్పష్టంగా వింటాం వారు ఏం మాట్లాడుకుంటారో. విన్న తర్వాత ఎప్పుడైతే మనకు బాధ కలిగించే మాట మాట్లాడారనుకో ఏం చేస్తాం? ఆ మాట అర్థం ఏంటి, ఆ మాట బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ మాట నా పిల్లలకి ఎట్లా అప్లికబుల్ అవుతుంది, ఆ మాట మా తండ్రి గారికి ఎలా అప్లికబుల్ అవుతుంది, ఆ మాట మా తాతగారికి ఎట్లా అప్లికబుల్ అవుతుంది, ఆ మాట నా మనవరాలకి ఎలా అప్లికబుల్ అవుతుంది. దీన్నే ధ్యానం అంటారు, దీన్నే మెడిటేషన్ అంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సిచ్యువేషన్ లో వీఆర్ డూయింగ్ నెగటివ్ మెడిటేషన్, నెగటివ్ ధ్యానం చేస్తున్నాం. ఆ మాట ఎప్పుడైతే వింటామో దాని గురించి ధ్యానించడం ప్రారంభిస్తాం. ఆ మాట ఎందుకన్నాడు, ఎలా అన్నాడు, ఎందుకు నేను అలాంటివన్నా, నేను అలాంటిదన్నా, నేను ఇలాంటిదన్నా, దాన్నే ఆలోచించి వి విల్ ప్రాసెస్ సో మచ్. చెవులారా వినడం అంటే స్పష్టంగా వినడం. రెండోదిగా స్పష్టంగా గ్రహించడం, స్పష్టంగా అర్థం చేసుకోవడం, లేకపోతే స్పష్టంగా గ్రహించడం. దేవుని వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత ఆ వాక్యాన్ని ధ్యానించాలి. చదివిన తర్వాత విన్న తర్వాత ఆ వాక్యం గురించి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. చెవులారా వినడము అంటే వినిన వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం. దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని వాక్యం చదివిన తర్వాత దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. యోహాను సువార్త 8వ యేసుక్రీస్తు అన్నాడు. చూద్దాం మాట. యోహాను సువార్త 8:43 ఆయన వాక్యం చెబుతున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న వారిని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట. 8:43 మీరు ఏల నా మాటలు గ్రహింపకున్నారు. యేసుక్రీస్తు మాటలు ఏం చేయాలి? మనము మొదట వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? గ్రహించాలి. ఎవరైనా ఏమన్నా అంటే ఎంత ఫాస్ట్ గా గ్రహిస్తామో, ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే ఎంత ఫాస్ట్ గా ధ్యానించేసి, ఎంత ఫాస్ట్ గా ప్రాసెస్ చేసేసి, ఎంత ఫాస్ట్ గా అర్థం చేసుకొని, ఎంత ఫాస్ట్ గా గ్రహిస్తామో. దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని మాటలు చదువుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వాక్యమును నువ్వు నేర్చుకుంటున్నప్పుడు అదే గ్రహింపు నీకుంటున్నదా? పౌలు గారు సంఘానికి గురించి ప్రార్థన చేస్తున్నారు. సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఎఫ్సి పత్రిక 1:17 ఒక అద్భుతమైన ప్రార్థన ఉంటుంది. చదవండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సంఘానికి డబ్బులు కావాలనో, సంఘానికి బంగారు కావాలనో, సంఘానికి అన్ని ప్లేస్లు కావాలని స్థలాల కొరకు ఆయన ప్రార్థన చేయలేదు, కానీ ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఎఫ్సి పత్రిక 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి
విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని. ఏమంట? అవన్నీ ఏం చేయాలంట? మనం దేవుని గురించి సంగతిలో తెలుసుకోవాలట. యు షుడ్ నో, యు షుడ్ అండర్స్టాండ్. మీరు తెలుసుకోవాలని, సంఘము తెలుసుకోవాలని, మీ హృదయం నూతనపరచబడాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం గ్రహించే వారముగా ఉండాలి అని, మనం అర్థం చేసుకునే వారముగా ఉండాలి అని, మనము తెలుసుకునే వారముగా ఉండాలని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. సంఘం కొరకు ఏదో ఆస్తులు, సంఘానికి బంగారు, సంఘానికి స్థలాలు కావాలని ఆయన ప్రార్థన చేయలేదు, కానీ దేవుని వాక్యాన్ని తెలుసుకునే వారుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కటి ప్రార్థన, ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాం. ఇటువంటి ప్రార్థన మన బిడ్డల ఎడల, మన ఎడల చేస్తుంటున్నాం. ఇటువంటి ప్రార్థన గమనించాలి. పౌలు గారి ప్రార్థన తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనము తెలుసుకునే వారంగా ఉండాలని చెప్పి పౌలు గారు ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యము చదువుతావో, ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఆ అర్థాన్ని వివరించడానికి దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. సంఘంలో సేవకులను ఇచ్చాడు, టీచర్స్ ని ఇచ్చాడు, పాస్టర్స్ ని ఇచ్చాడు, బోధకులను, సేవకులను ఇచ్చాడు. ఇవన్నీ నాకు వద్దు బ్రదర్ అంటారా? నీలో దేవుడు ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. నీకు వాక్యము చదివినప్పుడు, వాక్యము విన్నప్పుడు అర్థం కాకపోతే మోకాల్లోనే, ప్రభువా నాకు ఈ మాట అర్థము కాలేదు అని దేవుని అడిగినప్పుడు ఆయన జ్ఞానం ఇచ్చి ఆ మాటకు అర్థాన్ని తెలిసే దేవుడుగా ఉన్నాడు. చూద్దాం లూకాసు సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. ఒకవేళ నీకు ఏదైనా అర్థం కాకపోతే దేవుణ్ణి అడిగితే ఆయన ఏం చేస్తాడట? లూకాసు సువార్త 24వ అధ్యాయం 45వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 24:45. అప్పుడు వారు లేఖనమును గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సు తెరచి, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ఎద్దుకు వస్తావో, దేవుని ఎద్దుకు వచ్చి, ప్రభువా నాకు ఈ మాట అర్థం కాలేదు అని ప్రభువు దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఆయన లేఖనములు గ్రహించున్నట్లుగా. ఎంత అద్భుతమైన మాట! ఆయన లేఖనములు గ్రహించున్నట్లుగా మన మనస్సును తెరిచే దేవుడు. నీవు దేవుని వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? కోరహు కుమారులు రాస్తూ ఉన్నారు కీర్తన, అయ్యా నీ మాటలను మేము చెవులారా విని ఉన్నామయ్యా. చెవులారా వినడం అంటే మొదటి అర్థం స్పష్టముగా వినడం, రెండోది స్పష్టంగా గ్రహించడం లేదా స్పష్టంగా అర్థం చేసుకోవడం. మన గురించి మాట్లాడటం విన్నాం, స్పష్టంగా వింటాం, అవునా? స్పష్టంగా అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకున్నాక డిసిషన్ ఏముంటుంది? నిర్ణయం ఏంటి? నీకు నాకు చెల్లు, మా ఇంటికి నువ్వు రావద్దు, నీ ఇంటికి నేను రాను. ఆ రోజు నుంచి ఏ ఫంక్షన్లో వచ్చినా వాళ్ళు అటువైపు వెళ్తే తల ఇటువైపు ఉంటుంది. ఎందుకు? నిర్ణయం అయిపోయింది. 6 100 6 సమస్య లేదు. ఆ నిర్ణయంలోనే నడుస్తా. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైపోయింది? స్పష్టంగా విన్నాం, స్పష్టంగా అర్థం చేసుకున్నాం. చెవులారా వినడం అంటే అర్థం ఏమిటి అంటే స్పష్టంగా అర్థం చేసుకున్న దానిలో బ్రతకడం. వాడు తిట్టాడో, ఇదిగో నేను స్పష్టంగా విన్నా, స్పష్టంగా అర్థం చేసుకున్నాక ఒక నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయంలోనే నడుస్తా. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నిర్ణయంలో నడుస్తా. నో కాంప్రమైజ్. చెవులారా వినడం అంటే అర్థం ఏమిటంటే దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినాలి, స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మూడోదిగా ఆ వినిన వాక్యం, ఆ అర్థం చేసుకున్న వాక్యంలో నడవాలి. ఎలా నడవాలి? ఎంత కష్టం వచ్చినా, 6 100 100 6 ఎంత కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ బాధ కలిగినా, ఏ అనారోగ్యం కలిగినా, ఎటువంటి బాధ కలిగినా, ఇదిగో నేను నిర్ణయం తీసుకున్నాను, నా తండ్రి అయిన దేవుని వాక్యములో నేను నడుస్తానని నిర్ణయం తీసుకున్నాను, ఇదిగో ఆ వాక్యములోనే నేను నడుస్తా. ఇది చెవులారా వినడం అంటే. ఆశ్చర్యం ఏమిటంటే నెగిటివ్ సైడ్ లో మనం ఆ పనులన్నీ చేస్తున్నాం, కానీ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చేయట్లేదు. గమనించాలి. చెవులారా వినడము అంటే విని గ్రహించిన తర్వాత దానిలో నడవడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చుదువని వారిని అడుగగా, అపవాది కాదు,
యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అతడు మూలముగా అందరూ విశ్వసించినట్లు 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారయ్యుందుము. మనం ఎక్కడ నడవాలి? ఆయన వెలుగు కాబట్టి మనం ఎక్కడ నడవాలి? వెలుగులో నడవాలి. వెలుగులో నడవాలి. మనం వింటున్నటువంటి వాక్యంలో నడవాలి. మనం గ్రహించిన వాక్యంలో నడుచుట అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఏ వాక్యము వింటావో, ఏ వాక్యాన్ని అర్థం చేసుకుంటావో, ఆ వాక్యంలో నువ్వు నడిచినప్పుడు ఏమవుతారంట? మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యిందుము అన్నాడు. దేవుని సహవాసం కావాలంటే ఏం చేయాలమ్మా? వాక్యం విని, వాక్యం అర్థం చేసుకున్న వాక్యము మళ్ళీ జాగ్రత్తగా చర్చిలోనే పెట్టేసి వెళ్ళిపోవాలి. వాక్యం విని అర్థం చేసుకున్న వాక్యం బాగా రాస్తాం కదా బుక్స్ లో, మళ్ళీ ఆ బుక్ని ఆడబెట్టేసి వెళ్ళిపోవాలి. అవునా? అలా రాస్తుందా? ఏమంటున్నాడు? ఆ వెలుగులో మనం నడిచినడలా ఏం చేయాలట? ఆ వెలుగులో మనం నడవాలి. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లం ద చర్చ్ ఈస్ ఫేసింగ్ నౌ. ఈనాటి సంఘము యొక్క ప్రధానమైన సమస్య ఇదే. వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం, కానీ ఆ వాక్యానుసారం ఆ వెలుగులో నడిచేవారు తక్కువైపోయారు. యేసుక్రీస్తు ప్రేమను చూపించేవారు తక్కువైపోయారు. యేసుక్రీస్తు వాక్యాన్ని ఈ లోకానికి చూపించేవారు తక్కువైపోయారు. అందుకే పౌలు భక్తుడు, అయ్యా మీరు నడిచే పత్రికలుగా ఉండమన్నాడు. మీరు నడిచే పత్రికలో ఇదిగో 4 సువార్తలు బైబిల్ గ్రంథంలో ఉంటే ఆ కనిపించని ఆ 5వ సువార్త నువ్వే, నేనే. ఎలా ఉండాలి? నడిచే బైబిల్లో మనం ఉండాలి. వాక్యానుసారం మనం నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారం మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన బ్రతుకులో యేసుక్రీస్తు లోకానికి కనిపించాలి. యేసుక్రీస్తుని వెలుగుని ఈ లోకానికి చూపించడానికి యేసుక్రీస్తు మనల్ని వెలుగులోనికి పిలిచాడు. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు అంటే, ఆ వెలుగును ఈ లోకానికి చూపిస్తూ లోకానికి వెలుగుగా బ్రతుకుతామని పిలిచాడు. చెవులారా వినడము అంటే వాక్యాన్ని వినడం, వాక్యాన్ని గ్రహించడం, ఆ వాక్యంలో నడుచుకోవడం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా ఆ వాక్యంలోనే నడవడం. నిర్ణయం తీసుకుంటాం కదా కొట్లాడాక, సమస్య లేదు, వారి ఇంటికి నేను రాను. వాక్యంలోకి వచ్చి లోపైపోయింది ఇదే పట్టుదల, వాక్యం దగ్గరకు వచ్చి లోపైపోయింది ఇదే పట్టుదల. యేసుక్రీస్తు అంత అరుగు దొరికాడు మనకి, ఉండదా పట్టుదల? ఎందుకో వాక్యం మాట్లాడుతుంది. ఇదిగో చెవులారా వినడం అంటే అర్థం ఏమిటంటే, నువ్వు వినిన వాక్యాన్ని, గ్రహించిన వాక్యములో నువ్వు నడవాలి. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. సామ్స్ వెళ్దాం. కీర్తనల గ్రంథం 119 కీర్తన 1వ వచనం. 119 కీర్తన 1వ వచనం చదువుదాం. 119 1వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము. ఎవరు ధన్యులు? యెహోవా ధర్మశాస్త్రమును జాగ్రత్తగా మూచిపెట్టి, జిప్పేసి, షోకేసులో పెట్టి, మళ్ళీ ఎక్కడ దుమ్ము పడుతుందనో జాగ్రత్తగా గ్లాస్ చేసే వాళ్ళు ధన్యులు అని రాయబడిందా? ఏం రాయబడింది? మొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. 119లోకి వచ్చేలోపు యెహోవా ధర్మశాస్త్రంలో నడుచువాడు ధన్యుడు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! దేవుని వాక్యమును నడిచేవారు ధన్యులు, అందరూ కాదు. వాక్యాన్ని చదివి, వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యంలో నడిచే వారికి వస్తుంది ధన్యత, వారికి వస్తాయి దేవుని ఆశీర్వాదాలు. అందరికీ కాదు. లోబడి చెవులకు ఆశీర్వాదాలు లేవు, దురద చెవులకు అస్సలు లేవు. మూడో రకం చెవులు ఏంటివి? మందమైన చెవులు. ఈ మందమైన చెవులకు అస్సలు లేవు. ఎవరికి ఉంది ఆశీర్వాదం? వినగలిగిన చెవులకు మాత్రమే ఉంది. చెవులారా వినేవారికి ఉంది. ఆయన అంటున్నాడు, అయ్యా యెహోవా ధర్మశాస్త్రములో నడుచువారు ధన్యులు. అందరూ కాదు. ఎలా ఉంటున్నాయి మన జీవితాలు? చెవులారా ఆయన వాక్యాన్ని వినేవాడుగా ఉన్నావా? చెవులారా ఆయన వాక్యాన్ని వినేవారముగా ఉన్నామా? చెవులారా మన బిడ్డలకు మన వాక్యాన్ని వారి చెవులారా వినటం నేర్పిస్తున్నామా?
చెవులారా వినడం అంటే స్పష్టంగా వినడం, రెండోదిగా స్పష్టంగా గ్రహించడం, మూడోదిగా ఆ వినిన గ్రహించిన దానిలో నడవడం. నాలుగోది జ్ఞాపకం చేస్తాను. వింటాం. మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వింటాం, అర్థం చేసుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం, దానిలోనే నడుస్తూ ఉంటాం. సంవత్సరం అయిద్ది, 2 సంవత్సరాలు అయిద్ది, 3 సంవత్సరాలు అయిద్ది, 5 సంవత్సరాలు అయిద్ది, 10 సంవత్సరాలు అయిపోద్ది. 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఎవరు పెద్ద ఆయన మధ్యలో వచ్చి కూర్చోబెట్టినప్పుడు, లేదు మీరు రక్త సంబంధికులు ఇలా ఉండకూడదు, మాట్లాడాలన్నప్పుడు ఏమంటున్నావు? నా చెవులారా నేను విన్నా. ఇదిగో పలానా వారి ఫంక్షన్ లో, పలానా రూమ్ లో నేను ఉన్నప్పుడు, పలానా తేదీన ఆ మాట అనింది. ఏమంట? పలానా వారి ఫంక్షన్ లో, పలానా రూమ్ లో ఉన్నప్పుడు ఆ మాట అనింది, నేను విన్నా. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు, సమస్య లేదు. ఏం చేస్తున్నాం? ఆ మాటను జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం. మనుషులు మాట్లాడిన మాటను అంత జాగ్రత్తగా దాచుకుని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత ఆ మాట ఎక్కడన్నారు? తేదీతో సహా బయట పెట్టుకుంటే, తేదీ సహా దాచిపెట్టుకుంటే, బ్రతుకును మార్చే అద్భుతమైన దేవుని వాక్యాన్ని ఇంకెంతగా దాచిపెట్టుకోవాలి? కీర్తనకారుడు అన్నాడు, అయ్యా ఈ వాక్యము బంగారు కంటే శ్రేష్టమైనది, బంగారు కంటే విలువైంది. బంగారం కొంటాం, తీసుకొని వచ్చి చెప్పు చాన్లు పెడతామా? ఎక్కడ పెడతామా బంగారం తీసుకొచ్చి? ఎవరైనా చెప్పు చాన్లు పెట్టే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. తీసుకొచ్చి దానికి సపరేట్ ప్లేస్ చేపించుతాం ఇంట్లో. సీక్రెట్ లాకర్స్ వచ్చేసాయి ఇప్పుడు. సీక్రెట్ లాకర్స్ లో దాచి పెడతాం. ఎందుకు? విలువైనది. బైబిల్ అంటుంది దేవుని మాటలో, దేవుని వాక్యమో అంతకంటే విలువైంది. మరి అంతకంటే విలువైంది దాన్ని ఎక్కడ దాచిపెట్టాలి? ఇదే కీర్తనకారుడు 119లో మాట్లాడుతున్నాడు. 119 కీర్తన 11వ వచనం. 119 కీర్తన 11వ వచనం ఎక్కడ దాచిపెట్టాలి? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ దాచుకోవాలమ్మా దేవుని వాక్యాన్ని? హృదయములో దాచుకోవాలి. అది బంగారం కంటే విలువైంది. నీ బ్రతుకును మార్చేదే, నీ కుటుంబాన్ని మార్చేదే, నీ కుటుంబ చరిత్రను మార్చేదే. దాన్ని జాగ్రత్తగా హృదయములో దాచుకోవాలి. పెళ్ళిళ్ళు ఏమైనా జరిగాయి అనుకోండి, పెళ్ళేటప్పుడు ఏమైనా జరిగిందనుకోండి, ఏమైనా తక్కువ అయిపోయినాయి అనుకోండి, 5 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ గొడవ వచ్చినప్పుడు ఏమంటాం? పెళ్లిలో ఉన్నారు అందరు హస్బెండ్స్ వైఫ్ ఇక్కడే? ఆల్ ఆర్ విత్ మీ? ఎవ్రీవన్ అగ్రీస్? ఇదిగో ఫలానా చోట నా పెళ్లిలో మీ అత్తగారు ఇలా చేశారు, మీ పిన్ని గారు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు. ఎన్ని సంవత్సరాలు? 10 అయినా, 15 అయినా, 20 అయినా, నా పెళ్లి జరుగుతుంటే మధ్యాహ్నం 12:31కి స్టార్ట్ చేశారు రిసెప్షన్. వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటారు. 1:30 అయింది, 2 అయింది, 2:30 అయింది, 3 o'clock అయిపోయింది. బాబు ఆకలిస్తుందంటే తీసుకుని కూర్చోబెడతానే ఐటమ్స్ అయిపోయినాయి. ఐటమ్స్ అయిపోయాయి. ఎప్పుడైనా సరదాగా నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు, నా పెళ్లిలో నాకు మీరు సరిగ్గా భోజనం పెట్టలేదు అంటుంటాను. ఎవ్రీవన్ విల్ హ్యావ్ సమ్ స్టోరీస్ లైక్ దిస్. ప్రతి ఒక్కరు ఇలాంటి స్టోరీలు వాళ్ళ పెళ్లిలో ఉంటాయి. మార్క్ బ్రదర్ని అడిగితే జోకులు కాదు, అన్ని చేంజింగ్ స్టోరీలు చెప్తారు. ఓన్లీ చేంజింగ్ స్టోరీస్. ప్రతి పెళ్లిలోనూ ఇలాంటి ఏదో ఒకటి దాగి ఉంటాయి. ఎవ్రీవన్ అగ్రీస్ విత్ మీ? అందరూ అంగీకరిస్తారా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పెళ్లిలో జరిగినటువంటి ఆ చిన్న విషయాలు ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకొని ఉంటాం కదా, మరి ఆ పెళ్లిలో చెప్పిన ప్రసంగాన్ని మాత్రం ఎందుకు జ్ఞాపకం పెట్టాం? మీ పెళ్లి ప్రసంగం ఎంతమంది జ్ఞాపకం ఉంది? దాచుకోలేదా? ఏం దాచుకున్నాం? మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని దాచుకోవట్లేదు, ఏదైతే అనవసరం ఉందో ఇంత దాచుకుంటున్నాం హృదయంలో. ఏం దాచుకోమన్నాడు?
నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకుంటాను అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. మనం ఏం దాచిపెట్టుకుంటున్నాం? అన్నెసెసరీ ఇవన్నీ దాచిపెట్టుకుంటున్నాం. అన్నెసెసరీ. చెవులారా వినడం అంటే అర్థం ఏమిటి అంటే, వినిన వాక్యాన్ని, గ్రహించిన వాక్యాన్ని, నడుస్తూ ఉన్నటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవడం. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని దినాలైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఇదిగో నా దేవుని వాక్యం పలానా దినమున నాతో మాట్లాడింది, ఆ వాక్యంలోనే నేను బ్రతుకుతా. ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని దాచుకోవడం ప్రారంభిస్తావో, కీర్తనకారుడు అంటున్నాడు, నేను పాపము చేయకుండానట్లు అన్నాడు. పాపం చేయకూడదు అంటే ఏం చేయాలమ్మా? ఏం దాచుకోవాలి? బంగారాన్ని కాదు, అత్తమామలు ఏం పెట్టలేదు అన్నది కాదు. ఏం దాచుకోవాలి? వాక్యాన్ని దాచుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యాన్ని దాచుకోవడం నువ్వు నేర్చుకుంటావో, పాపానికి దూరంగా జరుగుతావు. పాపము చేయకుండా ఈ లోకంలో బ్రతుకుతావు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని దాచుకునేటటువంటి ఆ జీవన విధానం, లైఫ్ స్టైల్ నువ్వు వస్తావో, నీ లైఫ్ స్టైల్ ఏమవుతుందంటే యేసుక్రీస్తు జీవన విధానానికి దగ్గరగా వస్తుంది. యేసుక్రీస్తు లాగా బ్రతకడం ప్రారంభిస్తావు. యేసుక్రీస్తుని లోకానికి చూపించడం ప్రారంభిస్తావు. సమస్య ఇదే, అడ్డమైనవన్నీ దాచుకుంటాం, అవసరమైనది మాత్రం దాచుకోం. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు దాచుకోవాలి. ఎందుకు దాచుకోవాలి? ఎందుకు అంటే నిన్ను అది పాపానికి దూరం చేస్తుంది. నేను ఒక మాట చెప్పాను, మాటలు ఎలా ఉండాలి అంటే, నిన్న నేర్చుకున్న బైబిల్ స్టడీలో మాటలు ఎలా ఉండాలి అంటే, సమయోచితమైన మాటలు మనోహరము అన్నాడు. సమయోచితమైన మాటలు మనోహరము, అది సంతోషాన్ని కలుగజేస్తాయి అన్నాడు. కుటుంబాలకు ఏమొస్తాయి? సంతోషాన్ని కలుగజేస్తాయి. మనోహరమైన మాటలు నీకు రావాలి అంటే, ఆ మనోహరమైన మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? జనరల్ గా మాటలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? నేను చూసుకున్నాను కదా, మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మాటలకు మూలం ఏంటి? తిట్లు రావాలన్నా, మంచి మాటలు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? మూలం ఏంటి? హృదయము. శ్రేయస్కరమైన మాటలు, మనోహరముగా ఉన్నటువంటి మాటలు, శుభవచనాలు పలికేటటువంటి మాటలు రావాలి అంటే నీ హృదయంలో నుంచే రావాలి. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యాన్ని దాచుకుంటావో, నీ హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకుంటావో, నువ్వు మాట్లాడినప్పుడు వాక్యానుసారమైనటువంటి మాటలు వస్తా ఉంటాయి. వాట్ ఈస్ జీసస్ రిపేరింగ్ యా? అందరూ మాటలు సరిదిద్దుకో అంటున్నారు. ఆ మాటలు మూలము హృదయము. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆ హృదయాన్ని సరిదిద్దుతున్నాడు. అయ్యా, నీ మాటలు సరిదిద్దుకోవాలంటే నువ్వు దిద్దుకోవాల్సింది మాటలు కాదు, నీ హృదయాన్ని దిద్దుకోవాలి. దేంతో దిద్దుకోవాలి? వాక్యముతో దిద్దుకోవాలి. వాక్యాన్ని భద్రపరుచుకోవాలి, వాక్యాన్ని దాచుకోవాలి. అప్పుడు నీకు వాక్యానుసారమైన మాటలు వస్తాయి. కోరహు కుమారులు రాస్తున్నటువంటి కీర్తన, వారు అంటున్నారు, అయ్యా, మా పితరులు నీ గురించి చెప్పినప్పుడు, నీ కార్యాల గురించి చెప్పినప్పుడు మేము మా చెవులారా విన్నామన్నారు. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, ఇదిగో కోరహు కుమారుల లాగా, వారిలాగా చెవులారా వినేటటువంటి అటువంటి అనుభవంలో నువ్వు ఉంటున్నావా? ఎలా వినాలమ్మా వాక్యాన్ని? మనము ఎలా వినాలి? చెప్పాలి. ఎలా వినాలమ్మా? వినపడలేదు. చెవులారా వినడం అంటే స్పష్టంగా వినడం. రెండోదిగా స్పష్టంగా గ్రహించడం. మూడోదిగా దానిలో నడవడం. నాలుగోదిగా దాన్ని జాగ్రత్తగా ఎన్ని సంవత్సరాలైనా భద్రపరచుకోవడం. మరలా కోరహ కీర్తనకు మనం వెళ్దాం. కోరహ రాసినటువంటి కీర్తనకు వెళ్దాం. 44వ కీర్తన 1వ వచనం మళ్ళా చదువుకుందాం. 44వ కీర్తన 1వ వచనం. దేవా, పూర్వకాలమున మా పితరులు దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నామో, మా పితరులు దానిని మాకు ఎవరు వివరించారమ్మా? వారికి చెప్పాలి. ఎవరు వివరించారు వారికి? మా పితరులు దానిని మాకు. దేవుని గురించినటువంటి సంగతులు కోరహు కుమారులకు వారి పితరులు వివరిస్తే, వారు వివరించినప్పుడు వీరు చెవులారా విన్నారట. చెవులారా విని ఇప్పుడు దేవుని కీర్తిస్తున్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాటలను మన బిడ్డలకు మనం వివరిస్తామో, ఎప్పుడైతే దేవుని మాటలను మన బిడ్డలకు నేర్పిస్తామో, వారు పెరిగి పెద్దవారైనప్పుడు ఇదిగో ఇలా ఆరాధికులు అవుతారు.
కోరహు కుమారులు పెరిగి పెద్దవారు అయ్యారు. ఆ దేవుని గురించినటువంటి సంగతులను నేర్చుకుని దేవుడిని ఆరాధిస్తూ ఉంటున్నారు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటున్నారు, దేవుని నామాన్ని ఘనపరుస్తూ సమస్య వస్తే దేవుని యొద్ద మోకాల్లోనే దేవునికి మొరపెడుచు ఉన్నారు. ఎందుకు కోరహు కుమారులు ఇలాంటి ఆరాధికులుగా తయారయ్యారో కారణం ఏమిటి అంటే, వారి పితరులు వారికి ఏం బోధించారో దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను బోధించారు, వివరించారు. అందుకే వారు పెరిగి పెద్దవారైనప్పుడు ఏమయ్యారో, దేవుని ఆరాధించేవారయ్యారో, దేవునికి ప్రార్థన చేసేవారయ్యారు. మన పిల్లలకి దేవుని వాక్యాన్ని బోధించడంలో, దేవుని వాక్యాన్ని నేర్పించడంలో ఇదిగో కోరహు పితరులలాగా మనం ఉన్నామా? ఈ కోరహు కుమారుల పితరులు వారి కుమారులకు, వారి పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించారట. నేర్పిస్తే వారు పెద్దవారై దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటున్నారు. వారి ఆరాధిస్తే ఆ ఆరాధనలో నుంచి ఈనాడు సంఘము కూడా ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సంగతులను నేర్చుకుంటూ ఉంది. ఉన్నాయా మన బిడ్డల జీవితాలు ఈ విధంగా? మనం మన బిడ్డల్ని ఈ విధంగా పెంచుతూ ఉన్నామా? మన బిడ్డలకు దేవుని వాక్యాన్ని ఇదిగో వారి పితరులలాగా మనము నేర్పిస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి. పిల్లలకు దేవుని మాటలు నేర్పించుట తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. దేవుని మాటలు బోధించాలి, దేవుని మాటల్లో వారిని పెంచాలి. బైబిల్ ఏమంటో చూద్దాం. ద్వితీయోపదేశ ఖండం 11వ అధ్యాయానికి వెళ్దాం. ఎందుకు బోధించి ద్వితీయోపదేశ ఖండం 11వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశ ఖండం 11వ అధ్యాయం 18వ వచనం క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోనో మీ మనస్సులోనూ ఉంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెనో, అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెనో. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు, చదవనమ్మా, వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని ఏం చేయాలంటమ్మా? పిల్లలకి ఏం చేయాలంటమ్మా? చెప్పాలి. పిల్లలకి ఏం చేయాలి? నేర్పించాలి. పిల్లలకు నేర్పించాలి. దేవుని మాటలను పిల్లలకు నేర్పించాలి. అందుకే బైబిల్ అంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుడి, పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుంచి తొలగిపోడు. పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. చివరిగా ఒక వ్యక్తి గురించి నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నిస్తాను. ఏలీ గారు గొప్ప ప్రవక్తగా ఉన్నారు, యాజకుడుగా ఉన్నారు. ఈ ఏలీ గారు యాజకత్వం జరిగిస్తున్నటువంటి దినాల్లో సమూయేలు గ్రంథంలో ఆయన యొద్దకు దేవుని మాటలు వచ్చాయి. ఏమని వచ్చాయి? సమూయేలు గ్రంథంకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయానికి వెళ్దాం. 2వ అధ్యాయం మొట్టమొదటిగా 30 వచనం చదువుదాం. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం. నీ ఇంటి వారునో, నీ పితరుని ఇంటి వారునో నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయను. అయ్యా, ఇదిగో నేను నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాను. నువ్వు నీ కుటుంబము, నీ సంతతి వారు నాకు యాజకత్వము చేయాలి. జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలట? ఏలి కుటుంబము, ఏలి తర్వాత ఆయన కుటుంబంలో ఉన్నవారు దేవునికి యాజకత్వము చేయాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అయితే అది నాకు ప్రతికూలమాయను. ఏమైందట? ప్రతికూలమైపోయింది. ఎందుకు ప్రతికూలమైంది? ఏంటి ప్రాబ్లం ఏమిటంటే 29వ వచనంలో దేవుడు అంటున్నాడు ఎందుకు ప్రతికూలమైంది. 29వ వచనం, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకున్నటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనొచ్చు, నాకంటే నీ కుమారులను. ఏలీ గారు ఏం చేస్తున్నారట? దేవుని కంటే ఆయన కుమారులను ఏం చేస్తాడు చెప్పాలమ్మా? ఏం చేస్తున్నాడు? గొప్ప చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఈయన కుమారులు వాక్యంలో పెంచకుండా చాలా అతి గారాభం చేసేసాడు. ఎంత గారాభం చేశాడు అంటే, ఎంత ముద్దు చేసేసాడు అంటే, దేవుని కంటే కూడా ఆయన కుమారులు ఎక్కువైపోయారు. దేవుని మాటల కంటే ఆయన కుమారులు ఎక్కువైపోయారు.
వెంటనే దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు, అయ్యా నేను 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 నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నువ్వు నీ కుటుంబము నీ సంతతి వారు నాకు యాజకత్వం చేస్తారనుకున్నాను, కానీ నాకంటే నీ కుమారులు ఎక్కువైపోయారు. ఎప్పుడైతే ఏలి తన బిడ్డలను దేవుని వాక్యంలో పెంచలేదో, ఎప్పుడైతే ఏలి గారు తన బిడ్డలను దేవుని మాటల చొప్పున పెంచలేదో, వారు ఏమైపోయారు అంటే ఇదే 2వ అధ్యాయంలో 12వ వచనంలో వారి గురించి ఇంట్రడక్షన్ చదవండి. 2వ అధ్యాయం 12వ వచనం, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై ఏమైపోయినారు పెద్దయ్యాక? ఏమైనారా మా పిల్లలు పెద్దయ్యాక? ఎప్పుడైతే తండ్రి ముద్దు చేశాడో, ఎప్పుడైతే తండ్రి అయ్యో నా పిల్లలు అనుకున్నాడో, దేవుని వాక్యానికి దూరం చేసేసాడో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పించలేదో, వారు పెద్దవారైనప్పుడు ఏమైపోయారట? వారు మిక్కిలి దుర్మార్గులైదే అని రాయబడింది. ఒక పెద్ద ప్రవక్త, ఒక గొప్ప యాజకుడు, దేవుని చేత ఎన్నుకోబడి దేవునితో నేరుగా మాట్లాడినటువంటి ఒక ప్రవక్త తన కుమారులను దేవుని వాక్యములు పెంచకపోతే దేవుడు ఏం చేస్తుంటున్నాడంటే ఆ కుటుంబాన్ని ఒకే దినమున నాశనం చేశాడు. ఒకే కుటుంబాన్ని ఒకే దినమున నాశనం చేశాడు. ఒకే రోజు. ఏలి కుమారులట వాక్యములో ఏలి పెంచకపోతే వారు పెద్దవారైనప్పుడు వారు మిక్కిలి దుర్మార్గులైరే అని రాయబడి ఉంది. ఎప్పుడైతే ఏలి తర్వాత ఏలి కుమారులు యాజకత్వం చేయాలో ఆ యాజకులుగా ఉండవలసిన వారు ఎప్పుడైతే దుర్మార్గులు అయిపోయారో, దట్స్ వేర్ ద న్యూ ఫ్యామిలీ ఎంటర్స్ ఇంటు ద పిక్చర్. హన్నా అండ్ ఎల్కానా. ఎందుకు వచ్చింది హన్నా జీవితం బైబిల్ గ్రంథంలో? ఎందుకు హన్నాను గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది? ఎందుకు హన్నా ఎల్కానాల గురించి సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది? కారణం ఏమిటి అంటే ఏలి కుమారులు ఎప్పుడైతే వారు దుర్మార్గులైపోయారో దేవుడు ఏం చేశాడంటే హన్నాను తీసుకొని వచ్చాడు పిక్చర్లోకి. హన్నాను తీసుకుని వచ్చి హన్నాను ఆశీర్వదించే సమూయేలును తీసుకుని వచ్చాడు. సమూయేలును తీసుకుని వచ్చి సమూయేలును యాజకుని చేశాడు. జాగ్రత్తగా వినాలి. సమూయేలును యాజకత్వం చేస్తే, సమూయేలు యాజకుని చేస్తే, సమూయేలు ఇశ్రాయేలు చరిత్రను తిరగరాశాడు. న్యాయాధిపతుల కాలాన్ని రాజుల కాలంగా మార్చివేశాడు. దేవుని యుద్ధ నుంచి ఆజ్ఞ పొంది 2 గొప్ప రాజులను అభిషేకించిన వాడు సమూయేలు ప్రవక్త. మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు. జాగ్రత్తగా వినాలి. ఒకవేళ ఏలి తన కుమారులను దేవుని వాక్యంలో పెంచుంటే, ఒకవేళ ఏలి గారు తన కుమారులను దేవుని యందు భయభక్తులతో పెంచి ఉంటే, సౌలు గారి అభిషేకం, దావీదు గారి అభిషేకం ఎవరు చేయాలా లేదా? చరిత్రలో ఎవరి పేరు ఉండాలి? ఏలి గారి కుమారుల పేర్లు ఉండాలి. ఎప్పుడైతే ఏలి తన కుమారులు దేవుని మాటలో పెంచలేదో, ఆ పిల్లలు పెద్దవారైనప్పుడు దుర్మార్గులైపోయారో, ఎప్పుడైతే వారు దుర్మార్గులైపోయారో సమూయేలు ఎంటర్ అయ్యాడు. సమూయేలు గొప్ప ప్రవక్తగా దేవుని చేత వాడబడ్డాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడు సహోదరి, పిల్లలను పెంచుటలో కోరహు కుమారులు, కోరహు పితరులు మనకు ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉంటున్నారు. వారి పిల్లలను పెంచారంట. ఎలా పెంచారు అంటే అక్కడ రాయబడినటువంటి మాట, ఇదిగో మా పితరులు నిన్ను గురించి మాకు వివరించారయ్యా, నీ గురించి వివరిస్తే దాన్ని మేము చెవులారా విన్నాం, విని నేర్చుకొని ఇదిగో మేము నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నామని 44వ కీర్తన వారు రాశారు. ఏలిలాగా మన పిల్లలను దుర్మార్గులుగా చేద్దామా? ఇదిగో కోరహు పితరుల్లాగా దేవుడిని ఆరాధించే ఆరాధికులను చేద్దామా? దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. నీ పిల్లలను పెంచే విషయంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? దేవుని వాక్యంలో నీ బిడ్డలను పెంచితే వారు పెరిగి పెద్దవారైనప్పుడు దేవుడిని ఆరాధించేవారుగానో, దేవుని నామాన్ని ప్రకటించేవారుగానో, దేవుని నామాన్ని బట్టి వారు ప్రార్థన చేసేవారుగానో తయారవుతారు. ముద్దు చేసి గారాబం చేసి అయ్యో నా కొడుకు, అయ్యో నా కూతురు అని ముద్దు చేసి గారాబం చేస్తే ఏలి కుమారులాగా తయారవుతారు. దేవుని చేత వాడబడవలసిన వారు లోకంలోనికి వెళ్ళిపోతారు. వారి స్థానంలో దేవుడు మరొకరిని తీసుకొని వస్తాడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మరి చదువుకునే కీర్తన భాగంలో వారు అన్నారు, అయ్యా మేము నీ మాటలను చెవులారా విన్నామన్నారు మొదటిగా. రెండోదిగా మా పితరులు దాన్ని వివరించారన్నారు.
దేవుని వాక్యాన్ని వినే విషయంలో చెవులారా విని స్పష్టంగా గ్రహించి ఆ గ్రహించిన దానిలో నడుస్తూ దాని హృదయంలో భద్రపరుచుకొని ఆ నేర్చుకున్నటువంటి సంగతులను మన పిల్లలకు నేర్పిస్తూ వారిని దేవుని యందు ఆరాధికులుగాను, దేవుని ఆరాధించేవారుగాను, దేవుని నామాన్ని ప్రకటించేవారుగాను, దేవుని నామాన్ని బట్టి ప్రార్థించేవారుగాను మన బిడ్డలను తయారు చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలకును సకలలోక పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపింప చేయను గాక. ఆమేన్. అందరం లేచి నిలబడతాం. కొద్ది నిమిషాలు